ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వైఫై అనే దాన్ని ఎలా ఐడియాలు చూపిస్తాను. అంటే ఉదాహరణకి మనం ఇంట్లో వైఫై వాడుతుంటాం కదా. మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చారనుకోండి, అతను ఏంటంటే వైఫై ఆన్ చేయగానే మొబైల్లో అతనికి మన వైఫై చూపిస్తూ ఉంటుంది, పాస్వర్డ్ చెప్పమని అడుగుతాడు. సో అదే మనం వైఫైని హైడ్ చేసామనుకోండి, అతనికి ఏంటంటే వైఫై ఉన్నట్టు చూపించదు. మనం వైఫై వాడుకుంటూ ఉంటాం, మనకు కావాల్సిన డివైజెస్లో మాత్రం మనం వైఫైని వాడుకుంటూ ఉంటాం. ఇంకెవరికైనా సరే మొబైల్లో వైఫై ఆన్ చేయగానే మన డివైస్ ఉందని చూపించదు వాళ్ళకి. సో అది ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి. సో అన్ని రూటర్స్లో ఇదే మెథడ్, బట్ ఆప్షన్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, ఇదంతా డీలింక్ రూటర్లో చూపిస్తున్నాను. సో మీరు మిగతా రూటర్ యూజర్స్ అయితే కొంచెం సెట్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్. ఓకేనా, సో అన్ని రూటర్లో సేమ్ ఇదే ఆప్షన్స్ ఉంటాయని చెప్పను, కొంచెం ఆప్షన్స్ అటు ఇటు ఉంటాయి, కానీ సేమ్ మెథడ్. సో ఇదంతా నేను డీలింక్ రూటర్లో చూపిస్తున్నాను కదా. మీకు డీలింక్ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది మీ రూటర్కి. సో అది మీకు తెలియలేదనుకోండి, గూగుల్లోకి వెళ్ళి డీలింక్ ఐపీ అడ్రస్ అని కొడితే ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఐపీ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు పైన సెర్చ్ బార్లో పేస్ట్ చేసి ఇంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు మీ ఇంటర్నెట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసి లాగిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వైర్లెస్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏమని ఉంటుందంటే, మీకు ఇలా బ్రాడ్బ్యాండ్ ఎనేబుల్ చేసి ఉంటుంది. ఈ టిక్ తీసేయండి. టిక్ తీసేసి కిందకు వచ్చి అప్లై మీద ప్రెస్ చేయండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలి, ఫస్ట్ వచ్చి ఇక్కడ పైన ఇది ఎనేబుల్ అయి ఉన్నదాన్ని, ఇలా టిక్ అయి ఉన్నదాన్ని తీసేసి కిందకు వచ్చి అప్లై ప్రెస్ చేయాలి. ఓకేనా, అలా అప్లై ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏ మొబైల్ డివైస్లో అయినా సరే వైఫై ఆన్ చేయగానే మీ వైఫై రూటర్ ఉందని చూపించదు. సో మరి మన మొబైల్లో మనం వాడుకోవాలంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్న ఎస్ఎస్ఐడిను అలాగే సెక్యూరిటీ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్ఎస్ఐడి అంటే మన వైఫై యూజర్ నేమ్ అనమాట. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత మొబైల్లో రండి. మొబైల్లోకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత వైఫై ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ అయి ఉన్న డివైసెస్ చూపిస్తుంటాయి. అలాగే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యాడ్ ఏ నెట్వర్క్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి మీ ఎస్ఎస్ఐడి అంటే మీ వైఫై యూజర్ నేమ్ టైప్ చేసేసేయండి. తర్వాత సెక్యూరిటీ ఆప్షన్, అక్కడ మనకి ఏం సెక్యూరిటీ ఆప్షన్ ఉంది, VPN ఉంది కదా, దీన్ని పెట్టేసుకుని మన వైఫై రూటర్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఓకే సేవ్ బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనా, మీ సలహాలను సూచనలు కింద కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.